మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం ఆయనకు కౌంట్ డౌన్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఆయన గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా సొంత పార్టీ నేతల నుంచే రావడం గమనార్హం. ఈ క్రమంలోనే అంబటిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు సిద్ధమైంది, విజిలెన్స్ విచారణ ఎలా జరుగుతోంది అనే దానిపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేత. ఆయనపై ఉద్యోగాల బదిలీలు, రియల్ ఎస్టేట్ మొదలు కోడి పందాల వరకు తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొంతమంది వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశం ఇచ్చిందని తెలుస్తోంది. అంబటిపై ఉన్న ఆరోపణలన్నిటిపై విచారణ జరిపి నెలలోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చిందని సమాచారం. ఈ విచారణలో అవినీతి జరిగిందని నిర్ధారణ అయితే కేసును ఏసీబీకి అప్పగించే అవకాశం ఉంది. ఇది అంబటికి చట్టపరమైన సవాలని చెప్పుకోవచ్చు. అసలు అంబటిపై ఉన్న అవినీతి ఆరోపణలేంటో ఇప్పుడు చూద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలులో పలు అక్రమాలకు పాల్పడ్డారని అంబటిపై ఆరోపణలున్నాయి. ఎకరం 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి అదే భూమిని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకున్నారట. గతంలో ఆయన వేధింపులు తాళలేక సొంత పార్టీ నేత ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే విద్యుత్ కేంద్రాల్లో పోస్టుల కోసం భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలతో పాటు రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్ కు ఎకరాకు 5 లక్షలు డిమాండ్ చేసినట్లు అంబటిపై ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే 100 కోట్ల విలువ చేసే రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించారని, ఈ వ్యవహారంలో అంబటికి ప్రతి ఏటా కోట్లలో ముడుపులు అందాయన్న ఆరోపణ ఉంది. దాంతో పాటుగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన బార్లు, రెస్టారెంట్లలో సిండికేట్ గా మారి వ్యాపారం చేసినందుకు లాభాల్లో 33% వాటా అందిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గొంతు వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ప్రభుత్వం తమ పార్టీకి చెందిన కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తూ కోర్టుకు కూడా వెళ్లారు. దాంతో పాటుగా కొంతమంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రైవేటు కేసులు కూడా వేశారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, అక్రమ దందాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఫిర్యాదుల మేరకు దర్యాప్తు సంస్థలలో ముమ్మరంగా విచారణ జరిపిస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన పలువురు రాజకీయ నేతలపై కేసులు నమోదు చేయించింది. వల్లభనేని వంటి వారు జైలుకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంబటిపై విజిలెన్స్ విచారణకు సిద్ధమైందన్న ప్రచారం ఉత్కంఠంగా మారింది. ఇప్పటి వరకు మాజీ మంత్రి అంబటికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. కానీ మొదటిసారిగా ఆయనపై భారీ అవినీతి, అక్రమ దందాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే విజిలెన్స్ విచారణకు సైతం ఆదేశించిందని ప్రచారం జోరందుకుంది. దీంతో కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శల దాడి చేసే అంబటిని అరెస్ట్ చేయించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతుందా, అందుకే విజిలెన్స్ విచారణకు సిద్ధమైందా అనే చర్చ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంబటి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది.